నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇటీవలనే మనం చూస్తున్నాం, మొన్న గ్లోబల్ సదస్సు తెలంగాణలో జరిగింది. అట్లాగే నిన్న మెస్సీ పర్యటన ఫుట్బాల్ ఆట ప్రాచుర్యాన్ని జరిగింది. అంతకుముందు విశాఖపట్నంలో గ్లోబల్ సదస్సు సమ్మిట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన జరిపారు. దేశం నుంచి రాష్ట్రం వరకు దేశంలో 2047 విజన్ 2047 అని మోడీ, అలాగే విజన్ 2047 అని చెప్పి గతంలో విజన్ 2020 అన్న చంద్రబాబు నాయుడు, ఇప్పుడు 47. అట్లాగే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. వీళ్ళే కాదు, దేశంలోని చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు 2047 మంత్రాన్ని జపిస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ అనే పేరు మీద హోరెత్తిస్తున్నారు. ప్రజాధనాన్ని వరగా చెప్పారంటే మన నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. దీనికి కారణం ఏం చెప్తున్నారంటే, మీకు ఇట్లాంటి గ్లోబల్ సమ్మిట్ ఎందుకు పెడుతున్నారు, సో ఎన్ని లక్షల పెట్టుబడులు వస్తాయని చెప్తే నోరు వెళ్ళబెట్టడం కాదు, అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకంటే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. 2014 నుంచి 2019 దాకా ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన 18 లక్షల కోట్ల చిల్లర పెట్టుబడులు తీసుకొస్తున్నామని ఊదరగొట్టారు 5 ఏళ్లలో. నిజానికి వచ్చిన పెట్టుబడులు 2 లక్షల లోపే. 2 లక్షల కోట్ల రూపాయల లోపల పెట్టుబడులు వస్తే అవి ఇంకా సాకారం కాలేదు. ఇప్పటికి కూడా మధ్యన విధ్వంసం జరిగిందంటున్నారు కదా, కాలేదు. అటువంటిది మొన్న గ్లోబల్ సదస్సులో కూడా 5,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి అని అన్నారు. మూటలు కట్టుకుని ఎవరు రాడు. అందుకనే కార్మిక నాయకుడు ధన్నింగ్ అన్నట్టు ఇటీవల రంగనాయకమ్మ గారు ఒక ఆర్టికల్లో ఉద్ధరించారు. 10% లాభాలు వస్తే ఎక్కడైనా సరే వాళ్ళు పరిశ్రమ పెట్టడానికి సిద్ధమవుతారు. మినిమం 10%, అంటే మినిమం గ్యారంటీ, సినిమాలు ఆడినట్టు. 20% వస్తే ఎలాంటి మన ట్రంప్ లాంటి వాళ్ళ ఆంక్షలను లెక్క చేయకుండా వచ్చేస్తారు. 50% పెట్టుబడులు వస్తే వరకం చెప్పాలంటే పెద్ద సాహసం చేస్తారు. అట్లాగే 100% పెట్టుబడులు వస్తే వ్యవస్థను ధ్వంసం చేస్తారు. అదే 300% పెట్టుబడులు వస్తే లాభాలు వస్తే పూర్తిగా, అంటే అన్ని మానవీయ విలువలని కాలరాసి నేరపూరిత సామ్రాజ్యం నిర్మించుకుంటారని ధన్నింగ్ అనే కార్మిక నాయకుడు అన్నట్టు ఇటీవల రంగనాయకమ్మ గారు ఒక ఆర్టికల్లో ఉటంకించారు. అదే చెప్తున్నాను ఇవాళ. అందుకని పెట్టుబడికి మానవత్వం ఉండదు, పెట్టుబడికి లాభాపేక్ష మాత్రం ఉంటుంది. అది రాజకీయాల్లో కావచ్చు, లేకుంటే సమాజంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. వ్యాపారం అంటేనే లాభ నష్టాలు. అట్లా రాజకీయాలు కూడా అట్లా తయారు చేసిన తర్వాత రాజకీయ నాయకులు, అటు వ్యాపారస్తులు దొంగ చీకటి ఒకటేనట్టు వాళ్ళ పెట్టుబడుల పేరు మీద పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు. ఇటీవలనే అదే ఆర్టికల్లో ఆమె ఉదాహరించినట్టు ఒక ప్రముఖ కంపెనీకి సీఈఓగా చేసిన ఒక ఆయన అనేక రకాలుగా ఆ కంపెనీకి తన సర్వశక్తులు వడ్డీ పెద్ద ఎత్తున దానికి మేలు చేకూర్చారు. అంటే తన స్వంత సుఖం మానుకొని, భార్య పిల్లలను మానుకొని మొత్తం అంతా ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు. ఆ కంపెనీ ధ్యేయంగా తాను ఎక్కిన కొమ్మ నరుక్కోవద్దని, తాను పనిచేస్తున్న దాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. చివరికి మొన్న ఉద్యోగం తీసేశారు ఆయన భార్య ఆవేదనతో, నా భర్తకు ఒక్కడికే అన్యాయం జరిగిందని రాయడం లేదు, ఇట్లాంటి కోకలు ఉంటాయి. ఆ కంపెనీని నమ్ముకున్న వాళ్ళ ఈయనకున్న నైతికత కానీ, ఈయనకున్న బాధ్యత కానీ కంపెనీ వాళ్ళకి లేకపోయింది. ఎలాంటి తప్పు చేయకుండా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, ఇక నీ సేవలు చాలని ఇంటికి పంపించారు. ఇట్లా ఉంటుంది కంపెనీల వ్యవహారం అనుకుంటూ ఇటీవల ఉద్యోగాలు వస్తే ఊదరగొట్టే ప్రభుత్వాలన్నీ కూడా చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఊదరగొడుతున్నారు. కానీ ఉద్యోగాలు తీసేస్తున్న విషయాన్ని ఎక్కడ చెప్తున్నారు, చూస్తున్నాం. ఉద్యోగాలు పూర్తిగా తీసేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆ మధ్యన 10,000 మంది ఉద్యోగాలు కూడా వెతికింది 2023-24లో. 25 ఏమంటున్నది, అదే కంపెనీ వచ్చి ఇక్కడ మళ్ళీ పెట్టుబడులు పెడతారంటున్నారు. రకరకాల, అది విప్రో కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, విదేశీ కంపెనీలు స్వదేశీ కంపెనీలు తేడా లేకుండా వాళ్ళకి అవసరం లేకపోతే నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు. గతంలో అయితే 2 months నోటీసు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏం లేదు. రేపటి నుంచి రాకుబాబు పనికి అంటే ఊరుకోవాల్సింది, రేపటి నుంచి రమ్మంటే రావాల్సింది. అంటే రోజువారీ అడ్డా కూలీలాగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు మారిపోయినాయి. అడ్డా కూలీల మీద కదా ఎట్లా తీసుకుంటారో, పని ఉంటే పని చేస్తారు, డబ్బులు వస్తే పని లేకపోతే పస్తులుండి ఇంట్లో పండుకోవాల్సిందే. అడ్డా మీద కూలీలు ఉంటారు కదా, అట్లా తయారైపోయింది సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా. కనుక ఫిక్స్గా జీతం వచ్చే జాబుల కంటే, అందుకని గవర్నమెంట్ జాబ్ సెక్యూర్ అని చాలామంది దానికి ఆశపడుతుంటారు. అందరికీ దొరకవు కదా, తప్పనిసరి 10వ పరకకో 10,000 నుంచి పనిచేస్తే కార్మికులు ఉన్నారు. అట్లాగే కార్మిక చట్టాలు కూడా అన్నీ కూడా కలపడం వల్ల, 4 చేయడం వల్ల నిజమైన గతంలో ఉన్న కార్మికుల రక్షణ కూడా లేకుండా పోయింది. ఇవాళ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా తమకి ఇష్టానుసారం ఏది పడితే చేయడంతో ఉద్యోగాలు పోతున్నాయి, దాన్ని కొత్త వ్యవస్థలేవు. వీళ్ళ మాటలు ఎట్లా నమ్మాలి అనేది అనుకుంటుంది. కనుక ఏదైనా సరే పెట్టుబడి లాభాపేక్షతో చేసే కంపెనీలు ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మనుషులు నమ్మిస్తున్నారు. ఆ నమ్మించే క్రమంలోనే
ఇప్పుడు పాలకులు కూడా వాటికి బత్తాసు పలుకుతూ వాళ్ళతో కమిషన్లు తీసుకుంటూ పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇది సరైనది కాదంటున్నాను. గ్లోబల్ సమ్మిట్ కానీ ఇంకే ఇతరత్ర పెట్టుబడుల ఆకర్షణ కానీ దావూద్ సదస్సులు కానీ ఇవన్నీ కూడా ప్రజలను అమ్మడమే అంటున్నాను నేను. అంటే ఇవన్నీ ప్రజల శక్తియుక్తులను, ప్రజల ఆరోగ్యాలను, ప్రజల విద్యను అన్నీ అమ్మేసి తాము లాభపడుతున్నారు. వీళ్ళకేమో విషం వస్తున్నారు. గరళమేమో ప్రజలు తాగిస్తున్నారు, అమృతం పాలకులు పెట్టుబడిదారులు తింటున్నారు. అందుకని గరళం ఎవరికి, అమృతం ఎవరికి అని ప్రశ్నించుకోవాలి మనం. అందుకని ఇవాళ మనం చూస్తుంటే ఉద్యోగ అవకాశాల గురించి హోరెత్తించే ఈ ప్రభుత్వాలు కానీ ఈ మన కంపెనీలు కానీ 1 సంవత్సరం తర్వాత మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఎన్ని తీసేసినాం అనే ఒక ఉజ్జాయింపు లెక్కలు వేస్తే అప్పుడు అర్థమవుతుంది. అంటే రెండోది కూడా నిజమే. ఎందుకంటే వాళ్ళకున్న స్కిల్స్, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏమో ప్రజల దగ్గర లేవు, ప్రజలకున్న స్కిల్స్ ఏమో వాళ్ళకి పనికొచ్చట్లేవు. కనుక ఈ రెండింటి మధ్యన తేడా గమనించాల్సిన అవసరం ఉంది. మన విద్యా విధానంలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ మన ప్రైవేట్లో కానీ ఉద్యోగాలకు అవకాశాలు కల్పించే విద్యను నేర్పాల్సిన అవసరం ఉంది. తప్పలేదు. ఎందుకంటే మిగతా విద్యా విధానం అన్నాం కానీ ఇప్పుడు తప్పడం లేదు. నిజంగా లైఫ్ స్కిల్స్ ఉంటే, లైఫ్ స్కిల్స్ తోడు మనకు ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకుంటే ఏ కంపెనీలో అయినా మన అవసరం ఉంటుందని చెప్తున్నాను. అవసరాన్ని బట్టి అన్ని ఆలోచనలు ఉంటాయి. అంటే అవసరం బట్టి అన్ని ఆవిష్కరణలకు అవసరమే మూలం కనుక ఆవిష్కరణలకు అవసరాలు మూలపెట్టయినాయో ఇవాళ ఉద్యోగాలకు కూడా నైపుణ్యం మూలమవుతుంది. నైపుణ్యాభివృద్ధి ద్వారా మాత్రమే ఉద్యోగాలు నిలుస్తాయి. మనకు అవుట్డేటెడ్ కావద్దు ఎప్పుడు కూడా. అందుకని యువత ఇవాళ కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడితే లాభం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు మెల్లమెల్లి తక్కువవుతాయి. కనుక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం పాటుపడే వాళ్ళందరూ కూడా దానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్చుకొని మరీ మేము ధీటుగా నిలిచినప్పుడు మాత్రమే ఈ పోటీ ప్రపంచంలో యువతకు అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఆ సవాళ్ళను అధిగమించినప్పుడు మాత్రమే మనకు బతుకుదెరువు అని యువత గమనిస్తే మంచిది. ఏవైనా సరే మన అమృతం ఎవరికి, గరళం ఎవరికి అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఆసన్నమైంది ఇప్పుడు.